హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను ఉంటుందండి. ఈరోజు మనం సీజన్ 3లోని 17th ఎపిసోడ్లో ఉన్నామండి. ఈ ఎపిసోడ్లో మనం డీమోను వైట్ ఓక్ ట్రీని ఎలా కనిపెడతాడు, రెబకా డీమోను వైట్ ఓక్ ట్రీని కనిపెట్టాడని తెలిస్తే ఏం చేయబోతుంది అన్నది చూద్దాము. ఎపిసోడ్ కనుక అర్థమవ్వకపోతే మరొకసారి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము. డాక్టర్ ఫెల్ సాల్స్మాన్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేపిస్తూ ఉంటుంది. బయట చూస్తున్న ఎలీనా డాక్టర్ ఫెల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలీనా డాక్టర్ ఫెల్ని మీకు ఎలా అర్థమయ్యింది సాల్స్మాన్ ఈ హత్యలన్నీ చేశాడని అని అడుగుతుంది. దానికి డాక్టర్ ఫెల్ సాల్స్మాన్ నాకు తన రింగ్ గురించి చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీయే మా అమ్మమ్మ నా చిన్నప్పుడు చెప్పింది సమంతా గిల్బర్ట్ గురించి అని చెప్తుంది. ఎలీనా డాక్టర్ ఫెల్ని మరైతే మీరెందుకు సాల్స్మాన్ని కాపాడారు అని అడుగుతుంది. డాక్టర్ ఫెల్ ఎలీనాతో ఎందుకంటే నేను ఒక డాక్టర్ని, సాల్స్మాన్ ఇదంతా కావాలని చేయడం లేదు, ఆ రింగే తన మైండ్ని మారుస్తుంది, ఆ రింగే తనని హత్యలు చేసేలాగా చేస్తుంది అని అంటుంది. సాల్స్మాన్ స్కానింగ్కి లోపలికి వెళ్ళిన తర్వాత తన ఫేస్ ఎదురుగా ఒక మిర్రర్ ఉంటుంది. సాల్స్మాన్ చూస్తూ ఉండగానే ఆ మిర్రర్లో సాల్స్మాన్ మొహం క్రూరంగా మారుతూ ఉంటుంది. సాల్స్మాన్కి ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు. బయట నుంచి అది గమనించిన డాక్టర్ ఫెల్ లోపలంతా బాగానే ఉందా అని అడుగుతుంది. దానికి సాల్స్మాన్ కొంచెం సేపు ఆలోచించుకుని బాగానే ఉందని చెప్తాడు. ఎలీనా సాల్స్మాన్తో డాక్టర్ ఫెల్ నీ ఎంఆర్ఐ స్కానింగ్ అంతా బాగానే ఉందని చెప్పింది, నీకు ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ నీ చేతికున్న ఆ రింగే నీ మైండ్ని మారుస్తుంది అని అంటుంది. సాల్స్మాన్ ఈ రింగ్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఆ రింగ్ తీసి ఎలీనాకి ఇచ్చేస్తాడు. ఈలోగా అక్కడికి డీమోన్ వస్తాడు. డీమోను సాల్స్మాన్ ఎలా ఉన్నాడా అని తెలుసుకోవడానికి వస్తాడు. ఎలీనా డీమోను ఇద్దరు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. ఎలీనా డీమోన్తో నువ్వెందుకు స్టిఫెన్ని ఫీడ్ చేసేలాగా బలవంత పెడుతున్నావు అని అడుగుతుంది. డీమోను ఇదంతా స్టిఫెన్ని కంట్రోల్ చేయడానికే చేస్తున్నాను అని అంటాడు. ఎలీనా డీమోన్తో స్టిఫెన్ నా బ్లడ్ రోజు కొంచెం కొంచెం ఫీడ్ చేస్తూ తనను తాను కంట్రోల్ చేసుకునేవాడు అని అంటుంది. డీమోను ఎలీనాతో వ్యాంపైర్స్ బ్రతకడానికి హ్యూమన్ బ్లడ్ ఫీడ్ చేయాలి అని చెప్తాడు. డీమోను డాక్టర్ ఫెల్ సాల్స్మాన్ ముగ్గురు మిక్రీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు. బ్రిడ్జ్ రెనోవేషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ డీమోను సేజ్ని చూస్తాడు. డీమోను సేజ్ దగ్గరికి వెళ్తాడు. డీమోను సేజ్తో ఏంటి ఇక్కడ ఉన్నావని అడుగుతాడు. సేజు డీమోన్తో ఫిన్ బాక్స్లో నుంచి బయటకు వచ్చాడని విన్నాను, అందుకే వచ్చాను అని అంటుంది. ఈలోగా అక్కడికి రెబకా వస్తుంది. రెబకా సేజ్తో ఫిన్ ఇక్కడ లేడు, అయినా ఫిన్ నిన్ను మర్చిపోయాడు అని అంటుంది. దానికి సేజు అది నిజం కాదు, ఫిన్ నన్ను నిజంగా ప్రేమించాడు అని అంటుంది. అప్పుడు రెబకా సేజ్తో ఫిన్ ఇక్కడ ఉన్నన్ని రోజులు అసలు నీ గురించే మాట్లాడలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సేజ్ డీమోన్తో రెబకాని ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది. దానికి డీమోను సేజ్తో ఒరిజినల్స్ అందరూ వెళ్ళిపోయిన రెబకా ఇక్కడే ఉంది, తను ఎందుకు ఇక్కడ ఉందో తెలుసుకోవాలి అని అంటాడు. దానికి సేజ్ ఈరోజు నైటు తనని డిన్నర్కి పిలువు, నేను తన మైండ్లోకి వెళ్ళి తన మైండ్లో ఏముందో తెలుసుకుంటాను అని అంటుంది. డీమోన్ కూడా సరే అంటాడు. డీమోను రెబకా దగ్గరికి వెళ్తాడు. రెబకాని తన మాటలతో తన చూపులతో అట్రాక్ట్ చేస్తాడు. డీమోను రెబకాని నైట్ డిన్నర్కి పిలుస్తాడు. రెబకా డీమోన్తో వస్తానో రానో చెప్పలేను అని అంటుంది. దానికి డీమోను నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నైట్ సేజు డీమోను ఇద్దరు డీమోన్ వాళ్ళ ఇంట్లో రెబకా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రెబకా డీమోన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. డీమోను రెబకాతో నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు. రెబకా కూడా డీమోన్ మాటలకి బాగా ఇంప్రెస్ అవుతుంది. డీమోను రెబకా ఇద్దరు రూమ్లో ఉంటారు. రెబకా నిద్రపోతూ ఉంటుంది. సేజు రూమ్లోకి వెళ్తుంది. సేజు రెబకా తల మీద చెయ్యి వేసి రెబకా ఇక్కడ ఎందుకు ఉందో తెలుసుకుంటుంది. సేజు డీమోన్కి రెబకా ఇక్కడ ఎందుకు ఉందో తనకి చూపిస్తుంది. అదేంటంటే రెబకా వైట్ ఓక్ ట్రీ గురించి క్లౌస్తో చెప్పడం, అలానే రెబకా వైట్ ఓక్ ట్రీ గురించి మేయర్ క్యారల్ని అడగడం, క్యారల్ ట్రీస్ రికార్డ్స్ని సాల్వేటస్ దగ్గర ఉన్నాయని చెప్పడం అన్నీ సేజ్ డీమోన్కి చూపిస్తుంది. అప్పుడు డీమోన్కి అర్థమయ్యే విషయం ఏంటంటే ఒరిజినల్స్ని చంపడానికి వెపన్ ఉందని. డీమోను ఓల్డ్ రికార్డ్స్ని వెతుకుతూ ఉంటాడు. అయితే వైట్ ఓక్ ట్రీ ఎక్కడ ఉందో డీమోన్కి తెలుస్తుంది. తరువాత డీమోను ఆ రికార్డ్స్ని కాల్చేస్తాడు, ఎందుకంటే రెబకా చూడకుండా. డీమోను సేజ్తో రెబకాని చంపేయాలి, తరువాత నువ్వు ఫిన్ను లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. డీమోను తన రూమ్కి వెళ్ళి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి కిందకి వస్తాడు. అయితే అక్కడ సేజ్ రెబకా ఇద్దరూ కనిపించరు. డీమోన్కి డౌట్ వస్తుంది. వెంటనే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు.
అయితే రెబకా అప్పటికే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వైట్ ఓక్ ట్రీ చెక్కలన్నిటినీ కాల్చేస్తూ ఉంటుంది. రెబకా డీమాన్తో నువ్వు ఇంకా ఒరిజినల్స్ని ఎలా చంపుతావో నేను చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే వైట్ ఓక్ ట్రీని చెక్కలుగా మార్చి బ్రిడ్జిని కట్టేస్తారన్నమాట. డీమాన్కి అర్థమైపోతుంది ఇదంతా సేజే చేసిందని. డీమాను వెనక్కి తిరిగి చూస్తాడు. అయితే అక్కడ సేజ్ ఉంటుంది. డీమాను సేజ్ దగ్గరికి వెళ్ళి అయినా నీకు వైట్ ఓక్ ట్రీ గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి సేజు రెబకా మైండ్లోకి వెళ్ళిన దాన్ని నీ మైండ్లోకి వెళ్ళలేనా అని అంటుంది. డీమాను సేజ్ని ఎందుకిలా చేశావని అడుగుతాడు. దానికి సేజు నువ్వు నాకు అబద్ధం చెప్పావు. ఒరిజినల్స్ అందరూ లింక్ అయ్యారు. ఒకరు చనిపోయినా అందరూ చనిపోతారు. ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదు. ఫిన్ నాకు కావాలి అందుకే ఇలా చేశాను అని అంటుంది. క్యారలైన్ బ్లడ్ ప్యాకెట్స్ తీసుకుని బోనీ వాళ్ళ ఇంటికి వస్తుంది. క్యారలైన్ బోనీతో ఏబీ ఎవరిని చంపవలసిన అవసరం లేదు, తనకి బ్లడ్ నేను తీసుకుని వస్తాను అని అంటుంది. అది విన్న బోనీ కూడా క్యారలైన్తో నువ్వు మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు అని అంటుంది. బోనీ వాళ్ళ అమ్మ ఏబీ గార్డెన్లో ఉంటుంది. క్యారలైన్ బోనీ ఏబీ దగ్గరికి వెళ్తారు. ఏబీ బాధపడుతూ నేను ఎత్తని ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యారలైన్ బోనీని ఏబీ దేని గురించి చెప్పింది అని అడుగుతుంది. బోనీ క్యారలైన్తో మాంత్రికులకు ఎర్త్తో కనెక్షన్ ఉంటుంది అని తన పవర్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్న మొక్కకి ఫ్లవర్స్ వచ్చేలాగా చేస్తుంది. ఏబీ దీనిని కోల్పోయింది అని చెప్తుంది. క్యారలైన్ జేమీ దగ్గరికి వస్తుంది. తనని చూడగానే జేమీ భయపడతాడు. జేమీ క్యారలైన్ని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. దానికి క్యారలైను నువ్వు ఏబీతో మాట్లాడు అని అంటుంది. అది విన్న జేమీ క్యారలైన్తో తను ఒక వ్యాంపైరు, నేను తనతో మాట్లాడను అని అంటాడు. క్యారలైన్ జేమీతో ఇప్పటి వరకు తన నీకు తోడుగా ఉంది, ఇప్పుడు నీ వంతు, తను ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు బోనీ తనతో పాజిటివ్గా మాట్లాడాలి అని అంటుంది. ఈలోగా క్యారలైన్కి ఎలీనా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎలీనా క్యారలైన్తో నాకు బోనీ హెల్ప్ కావాలి, సాల్స్మ్యాన్ మైండ్ కండిషన్ ఏం బాలేదు అండ్ ఆ రింగ్లో ఉన్న మంత్రాన్ని రివర్స్ చేయాలి అని అంటుంది. జేమీ క్యారలైన్ మాటలకు మారి ఏబీ దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. బోనీ జేమీని చూసి ఏబీ దగ్గరికి వెళ్తున్నావని అడుగుతుంది. దానికి జేమీ అవునని చెప్తాడు. జేమీ ఏబీ దగ్గరికి వెళ్తాడు. ఏబీ జేమీని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జేమీ ఏబీకి సారీ చెప్తాడు. తరువాత వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. ఏబీ బ్లడ్ టెంప్టేషన్కి ఆగలేక జేమీ మీద అటాక్ చేస్తుంది. ఈలోగా బోనీ వచ్చి తన పవర్స్ని యూజ్ చేసి ఏబీకి తలనొప్పి వచ్చేలాగా చేస్తుంది. బోనీ జేమీ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావని అడుగుతుంది. దానికి జేమీ బాగానే ఉన్నానని చెప్తాడు. ఏబీ తన జేమీ మీద అటాక్ చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. బోనీ ఏబీని ఓదారుస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి క్యారలైన్ వస్తుంది. క్యారలైన్ బోనీతో ఎలీనా నాకు కాల్ చేసింది, తనకి నీ హెల్ప్ కావాలంట అని చెప్తుంది. సాల్స్మ్యాన్ ఎలీనాకి తన ప్రాపర్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇస్తాడు. ఎలీనా సాల్స్మ్యాన్తో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది. సాల్స్మ్యాన్ ఎలీనాతో నాకేమైనా జరిగితే నువ్వు జెర్మీ వీటిని తీసుకోండి అని అంటాడు. ఎలీనా సాల్స్మ్యాన్తో నీకేమీ కాదు అని అంటుంది. ఈలోగా ఎలీనాకి క్యారలైన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. క్యారలైన్ ఎలీనాతో బోనీ సాల్స్మ్యాన్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంది అని చెప్తుంది. బోనీ క్యారలైన్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఎలీనాతో నేను రింగ్లో ఉన్న మంత్రాన్ని రివర్స్ చేస్తాను, మా అమ్మ సాల్స్మ్యాన్ నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడ్కి రావడానికి కొన్ని హెర్బ్స్ ఇచ్చింది, వాటిని తీసుకుని నీ దగ్గరికి వస్తాను అని అంటుంది. ఎలీనా కూడా సరే అంటుంది. బోనీ ఎలీనాతో మంత్రాన్ని రివర్స్ చేయడానికి సాల్స్మ్యాన్ పర్సనల్ వస్తువు ఏదైనా కావాలి అని అడుగుతుంది. ఎలీనా సాల్స్మ్యాన్తో బోనీ రింగ్లో ఉన్న మంత్రాన్ని రివర్స్ చేయడానికి నీ పర్సనల్ వస్తువు ఏదైనా తనకి కావాలంట అని చెప్తుంది. సాల్స్మ్యాన్ ఎలీనాతో నా అపార్ట్మెంట్లో నా మ్యారేజ్ రింగ్ ఉంది, దాన్ని తీసుకురమ్మని అంటాడు. ఎలీనా కూడా సరే అంటుంది. సాల్స్మ్యాన్కి తోడుగా డాక్టర్ ఫెల్ని ఉంచి ఎలీనా సాల్స్మ్యాన్ అపార్ట్మెంట్కి బయలుదేరుతుంది. ఎలీనా సాల్స్మ్యాన్ అపార్ట్మెంట్కి వెళ్తుంది. స్టీఫెన్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సాల్స్మ్యాన్ ఎలీనాని అపార్ట్మెంట్కి వెళ్ళమనడం స్టీఫెన్ వింటాడు. అందుకే ఎలీనా కోసం అపార్ట్మెంట్కి వస్తాడు. ఎలీనా స్టీఫెన్ని ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. దానికి స్టీఫెను ఎలీనాతో సమంతా గిల్బర్ట్ గురించి నేను రీసెర్చ్ చేశాను, సమంతా గిల్బర్ట్ తనను తానే సూసైడ్ చేసుకుని చనిపోయింది, సాల్స్మ్యాన్ విషయంలో కూడా అదే జరగబోతుంది, నువ్వు దానిని మార్చలేవు అని అంటాడు. ఎలీనా స్టీఫెన్తో సాల్స్మ్యాన్ నా గార్డియన్, అలానే తనకు ఆ రింగ్ నేనే ఇచ్చాను, తన రెస్పాన్సిబిలిటీ నాదే, కాబట్టి సాల్స్మ్యాన్ని కాపాడడం కోసం ఏదైనా చేస్తాను అని అంటుంది. స్టీఫెను ఎలీనాతో సమంతా గిల్బర్ట్ రింగ్ తీసేసిన తర్వాత కూడా తన మైండ్ మారలేదు, తన తర్వాత కూడా ఇద్దరిని చంపేసింది అని చెప్తాడు.
అది విన్న ఎలీనా, అంటే సాల్స్మ్యాన్ రింగ్ లేకపోయినా మర్డర్స్ చేస్తాడంటున్నావా అని అంటుంది. దానికి స్టీఫెన్ అవును అంటాడు. ఎలీనాకి స్టీఫెన్కి సాల్స్మ్యాన్ డెస్క్లో తను చంపిన విక్టిమ్ ఫైల్స్ అలానే తన వెడ్డింగ్ రింగ్ ఉంటుంది. ఎలీనా ఆ రింగ్ తీసుకుని స్టీఫెన్తో, సాల్స్మ్యాన్తో డాక్టర్ ఫెల్ ఒంటరిగా ఉంది, మనం వెంటనే వెళ్ళాలి అని అంటుంది. ఇద్దరూ కలిసి ఎలీనా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. సాల్స్మ్యాన్కి మెలకువ వస్తుంది. డాక్టర్ ఫెల్ సాల్స్మ్యాన్తో కాఫీ తెస్తానని కిచెన్లోకి వెళ్తుంది. సాల్స్మ్యాన్ నైఫ్ తీసుకుని డాక్టర్ ఫెల్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఫెల్ మీద అటాక్ చేస్తాడు. డాక్టర్ ఫెల్ ఎలాగోలా సాల్స్మ్యాన్ దగ్గర నుంచి తప్పించుకుని బాత్రూంలోకి వెళ్ళి దాక్కుంటుంది. స్టీఫెన్, ఎలీనా ఇద్దరు ఇంటికి వస్తారు. స్టీఫెన్కి అక్కడేదో జరిగిందని డౌట్ వస్తుంది. ఎలీనాని డోర్ దగ్గరే ఉండమని స్టీఫెన్ కిచెన్లోకి వెళ్తాడు. సాల్స్మ్యాన్ పైనుంచి కిందకి వస్తూ ఉంటాడు. ఎలీనా సాల్స్మ్యాన్ని చూస్తుంది. ఎలీనా సాల్స్మ్యాన్తో డాక్టర్ ఫెల్ ఎక్కడ ఉందని అడుగుతుంది. దానికి సాల్స్మ్యాన్ డాక్టర్ ఫెల్కి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళిపోయింది అని చెప్తాడు. సాల్స్మ్యాన్ ఎలీనాని రింగ్ దొరికిందా అని అడుగుతాడు. దానికి ఎలీనా దొరకలేదని చెప్తుంది. సాల్స్మ్యాన్ వాడిన కత్తి పక్కనే పడి ఉంటుంది. దానిని ఎలీనా చూస్తుంది. సాల్స్మ్యాన్కి ఎలీనా మీద డౌట్ వచ్చి వెంటనే తన మీద అటాక్ చేయబోతాడు. ఈలోగా వెనక నుంచి స్టీఫెన్ వచ్చి సాల్స్మ్యాన్ని ఆపుతాడు. సాల్స్మ్యాన్ అన్కాన్షియస్ అయిపోతాడు. స్టీఫెన్, ఎలీనా ఇద్దరూ పైకి వెళ్తారు. అయితే అక్కడ డాక్టర్ ఫెల్ బాత్రూంలో పడిపోయి ఉంటుంది. సాల్స్మ్యాన్ తన నైఫ్తో పొడవడంతో తనకి చాలా బ్లడ్ పోతుంది. అది చూసిన స్టీఫెన్ తన బ్లడ్ టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకుని తన బ్లడ్ని డాక్టర్ ఫెల్కి ఇచ్చి తనని కాపాడతాడు. సాల్స్మ్యాన్కి మెలకు వస్తుంది. అయితే సాల్స్మ్యాన్ తన అపార్ట్మెంట్లో ఉంటాడు. తన దగ్గర డీమాన్ కూర్చుని ఉంటాడు. డీమాను సాల్స్మ్యాన్తో, నువ్వు ఎవరి మీద అటాక్ చేయకుండా నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. సాల్స్మ్యాన్ డాక్టర్ ఫెల్ ఎలా ఉందని అడుగుతాడు. దానికి డీమాన్ బాగానే ఉందని చెప్తాడు. ఎలీనా దగ్గరికి బోనీ వస్తుంది. బోనీ ఎలీనాతో, ఈ హర్బ్స్ మా అమ్మ ఇచ్చింది, వీటిని వాటర్లో కలిపి డైలీ 2 times సాల్స్మ్యాన్తో తాగించాలి అని అంటుంది. ఎలీనా బోనీతో, ఇదంతా నా వల్లే జరిగింది, దయచేసి నన్ను క్షమించు అని అంటుంది. అది విన్న వెంటనే బోనీ ఎలీనాని హక్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసిపోతారు. జేమీ, క్యారలైన్ ఇద్దరు గార్డెన్లో హర్బ్స్ మొక్కల్ని నాటుతూ ఉంటారు. జేమీ క్యారలైన్తో, నువ్వు చాలా మంచిదానివి, నీలాంటి ఫ్రెండ్ బోనీకి ఉండడం తన అదృష్టం అని అంటాడు. క్యారలైన్ జేమీతో, ఎవరికైనా నా హెల్ప్ కావాలంటే నేను తప్పకుండా చేస్తాను అని అంటుంది. క్యారలైన్ ఏబీ దగ్గరికి వెళ్తుంది. ఏబీ లెటర్ రాస్తూ ఉంటుంది. క్యారలైన్ ఏబీతో, నువ్వు వెళ్ళిపోతున్నావా అని అడుగుతుంది. దానికి ఏబీ, నాకు వేరే దారి లేదు, నేను ఆల్మోస్ట్ జేమీని చంపబోయాను, ఇంకెవరెవరికి హాని తలపెడతానో తెలియడం లేదు అని అంటుంది. క్యారలైన్ ఏబీతో, నువ్వు వ్యాంపైర్గా బ్లడ్ టెంప్టేషన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేను నీ పక్కనే ఉండి నేర్పిస్తాను అని అంటుంది. కానీ మీరు బోనీని, జేమీని వదిలి వెళ్ళడం మంచిది కాదు, వాళ్ళు చాలా బాధపడతారు అని అంటుంది. ఏబీ క్యారలైన్ మాటలు పట్టించుకోదు. ఆ లెటర్ని క్యారలైన్కి ఇచ్చి వాళ్ళిద్దరికీ సారీ చెప్పానని చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా ఒంటరిగా ఉంటుంది. తను చాలా బాధపడుతూ ఉంటుంది. తనకి జెర్మీ గుర్తుకు వస్తాడు. ఎలీనా జెర్మీకి కాల్ చేసి తనతో మాట్లాడుతుంది. జెర్మీ ఎలీనాని అక్కడంతా బాగానే ఉందా అని అడుగుతాడు. దానికి ఎలీనా, ఇక్కడంతా బాగానే ఉంది, నువ్వు బాగా తిని బాగా చదువుకో అని అంటుంది. డీమాను ఇంటికి వస్తాడు. డీమాను స్టెఫెన్తో, మన దగ్గర ఒరిజినల్స్ని చంపడానికి వెపన్ ఉంది అని అంటాడు. స్టీఫెన్, అవునా, రెబకా వైట్ ఓక్ ట్రీ మొత్తాన్ని కాల్చేసిందిగా అని అంటాడు. డీమాను స్టెఫెన్తో, అవును, అంతా కాల్చేసింది, కానీ తను దీన్ని కాల్చడం మర్చిపోయింది అని చెప్పి తను తీసుకువచ్చిన చెక్క మీద ఉన్న కవర్ని తీసి చూపిస్తాడు. అయితే అది మిస్టిక్ ఫాల్స్లో ఉన్న వికరీ బ్రిడ్జ్ బోర్డు. అది చూడగానే స్టీఫెన్, ఈసారి ఎలాగైనా సరే క్లౌస్ని చంపేయాలి అని అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. స్టీఫెన్ అండ్ డీమాను క్లౌస్ని చంపుతారా? క్లౌస్ తన సిబ్లింగ్స్ మధ్య ఉన్న బాండ్ని అన్బాండ్ చేయగలుగుతాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.